హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మిక భార్గవి ఇన్ఫినిటీ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే చూస్తున్నారు కదా, మనం బుక్ షాప్కి వచ్చాం అనమాట. బుక్ షాప్లో బుక్స్ కొంటూ మాట్లాడుకుందాం. రోజు మన వ్లాగ్ ఏంటంటే బుక్స్ కొనడం పిల్లలకి నేర్పించాలి అనే అంశం మీద ఒక చిన్న వ్లాగ్ చేద్దాం అనిపించింది ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు ఈ రోజుల్లో సెల్ ఫోన్లు చూస్తూ పిల్లలకి వాళ్ళకు ఒక మంచి అలవాట్లు అనేవి మనం నేర్పించలేకపోతున్నాం. మనము బిజీగా ఉంటున్నాం, అది మన తప్పు కూడా కాదు. మనం ఫుల్ బిజీగా ఉండాల్సిన పరిస్థితి, అందరూ పనిచేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి పిల్లలకి వన్స్ చిన్నప్పుడు మనం మంచి అలవాట్లు నేర్పిస్తే అవి ఎప్పటికీ కూడా వాళ్ళ జీవితం అంతా కూడా అవి వాళ్ళు పాటిస్తూ ఉంటారనమాట. దాని ద్వారా వాళ్ళు బోల్డ్ అంత నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. మనం ఎవ్రీ మినిట్ వాళ్ళతోటే ఉండాలి, మంచి అలవాట్లు వాళ్ళకి చెప్పాలి అనేది ఏం లేదు. ఒక 10-15 మంచి అలవాట్లు కనుక వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళ లైఫ్ లాంగ్ అవి వాళ్ళ అలవాటుగా చేసుకుంటే వాళ్ళకి ఎప్పటికీ వాటిని మర్చిపోరు అనమాట. అందులో మొట్టమొదటిది బుక్ రీడింగ్ అనమాట. బుక్ రీడింగే ఎందుకు అంటే మనం చదివితే కానీ పిల్లలు చదవరు. సో మనం కూడా బుక్ రీడింగ్ అలవాటు ఉన్న వాళ్ళు అయితే సరే, అలవాటు లేని వాళ్ళు బుక్ ని రీడ్ చేయడం అలవాటుగా చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న పిల్లలు ఉన్న మదర్ ఫాదర్స్ కి ఎక్స్పెషల్ గా ఇది ఒక బెస్ట్ టిప్. నేను మీకన్నా ముందున్నాను కాబట్టి మీకు చిన్న పిల్లలు ఉన్న మదర్ ఫాదర్ కి తెలియాలని మీకు చెప్తున్నాను ఈ టిప్ ని. చిన్నప్పటి నుంచి మనం ఏం చేస్తూ కనిపిస్తే వాళ్ళు దాన్ని పాటిస్తారు కదా. సో మనం బుక్ రీడింగ్ ని వాళ్ళు హోంవర్క్ చేస్తూ కూడా దాన్ని మనం చదువుతూ ఉంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. మమ్మీ డాడీ కూడా చదువుతున్నారు, మనం కూడా చదవాలి అని. ముందు మీకు ఎలాంటి బుక్స్ ఇష్టమో మీతో మీరు జర్నీ చేయడానికి కూడా బుక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవ్వరూ లేకపోయినా మీకు బుక్ ఒక మంచి ఫ్రెండ్ లా ఉంటుంది అనమాట. మనకి ఒంటరితనాన్ని ఏకాంతంగా చేసుకోవాలంటే కూడా బుక్ అంత మంచి ఫ్రెండ్ ఇంకెవ్వరూ ఉండరు ఫ్రెండ్స్. ఇంతకు ముందు నాకు పెద్దవాళ్ళు కనిపిస్తే ఇలాంటివన్నీ చెప్పాలి అనుకునేదాన్ని. సో నేను పెద్దవాళ్ళతోటి లైవ్ గా ఎప్పుడు క్లాస్ అనేది ఇంతవరకు నేను ట్రై చేయలేదు. వీడియోస్ లో వ్లాగ్ రూపంలో చేయడమే తప్ప పెద్దవాళ్ళందరూ ఉన్న దగ్గరికి వెళ్ళి పేరెంటింగ్ గురించి ఎప్పుడు నేను చెప్పడానికి అవకాశం నాకు రాలేదు. చిన్నపిల్లలకి ఈ మధ్య నేను ఒకటి లైవ్ క్లాస్ తీసుకునే అవకాశం దొరికింది. అప్పుడు చిన్నపిల్లలకి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి అనుకున్నాను. కానీ పెద్దవాళ్ళ కన్నా చిన్నపిల్లలకి చెప్పడం చాలా ఈజీ. వాళ్ళకి చిన్న హాబీ ఒకటి చెయ్యమని చెప్తే వాళ్ళు దాన్ని చాలా బాగా ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్. అప్పుడు అర్థమైంది నాకు, చిన్న పిల్లలకి మంచి అలవాట్లు పెద్దవాళ్ళే చేయటం లేదు అని అర్థమైంది. అంటే వాళ్ళకి అంత టైం లేక, వాళ్ళతో వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో ఇంటరాక్ట్ అయ్యే టైం లేక. సో ఇది మీకు అందరికి ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. వాళ్ళతో మీరు గడిపే క్వాలిటీ టైంలో మీరు బెస్ట్ హాబీస్ అనేవి వాళ్ళకి పరిచయం చేయండి. తర్వాత వాళ్ళు చాలా అద్భుతంగా వాటిని పాటిస్తారు. చిన్నప్పుడే అలవాటు చేయాలి ఫ్రెండ్స్ వీటిని. పెద్ద అయిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటారులే అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే అలవాటు చేస్తామో అవే మంచి హాబీస్ గా వాళ్ళు మార్చుకుంటారనమాట. చదివించమన్నాను కదా అని చెప్పి మీరు కొనుక్కొచ్చి పిల్లలకి మాత్రం అస్సలు ఇవ్వకండి ఫ్రెండ్స్. ఎందుకంటే దానికన్నా బెస్ట్ ఏంటంటే బుక్స్ ఎగ్జిబిషన్ కి కానీ, బుక్స్ స్టాల్ కి కానీ, బుక్స్ దొరికే ఏదైనా ప్లేస్ కి వాళ్ళని కూడా మీరు పట్టుకెళ్ళండి. కంపల్సరీ తీరిక చేసుకుని మరీ పట్టుకెళ్ళండి. వాళ్ళంతటా వాళ్ళు ఏ బుక్ సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఒకవేళ అది కనుక మరీ అవసరం లేదైతే అప్పుడు మీరు ఇన్స్ట్రక్ట్ చేయండి. ఆ బుక్ వద్దు నాన్న, ఈ బుక్ చదువు ఫస్ట్, దీని తర్వాత మళ్ళీ ఇంకోటి కొనుక్కుందు అని. వాళ్ళకి బుక్స్ ని సెలెక్ట్ చేసుకోవడం కూడా మీరు పక్క నుండి మొట్టమొదట మీరు నేర్పిస్తే అది వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాని మనం బొమ్మరిల్లు మదర్ లాగా, బొమ్మరిల్లు ఫాదర్ లాగా అన్ని తీసుకొచ్చి ఇంట్లో పిల్లల్ని కూర్చోబెట్టి 4 గోడల మధ్య వాళ్ళని చదువుకోమంటే వాళ్ళు దాన్ని ఫీల్ అవ్వలేరు. ఎందుకంటే మనం ఇప్పుడు అన్ని అలాగే చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. 4 గోడల మధ్యలో మనం ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉంటే మనం అన్ని చూస్తున్నాం, అన్ని అడ్వాన్స్డ్ గా ఉన్నాం, కానీ మనకి ఫీల్ అనేది మిస్ అవుతున్నాము. అందుకోసమని ఎప్పుడో ఒకసారి వీలైతే 6 months కో 1 year కో ఒకసారి ఒక కలెక్షన్ ఆఫ్ బుక్స్ ని మీ ఇళ్లలో పెట్టేసుకోండి. ఇంతకు ముందు అంటే లైబ్రరీస్ ఉండేవి, ఫ్రీక్వెంట్ గా వెళ్ళి చదువుకునే అవకాశం ఉన్న వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనం బిజీ అయిపోవడం వల్ల లైబ్రరీస్ ఉన్నా కూడా
వాటిని మెయింటెనెన్స్ లేకో సరే మనకి దూరంగా ఉండడం వల్ల వాటిని అందుకోలేకపోవడమో మనం ఆ టైంకి అక్కడికి వెళ్ళలేకపోవడమో జరుగుతుంది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం కొంచెం కంఫర్ట్ జోన్ లోనే ఉన్నాం కాబట్టి కంఫర్ట్ గా ఉన్న వాళ్ళు మాత్రం కొన్ని బుక్స్ ని సేకరించి వాళ్ళ ఇంట్లో ఒక మినీ లైబ్రరీ లాగా ఏర్పాటు చేసుకోండి. అది తర్వాత జనరేషన్ కి మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇచ్చే ఆస్తి కూడా ఒక నాలెడ్జ్ అయితే చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి తీసుకెళ్లేది ఏమి ఉండదు, ఒక నాలెడ్జ్ ని మాత్రం మనం తీసుకెళ్లగలుగుతాం. సో అది మీరు నాలెడ్జ్ ని తీసుకుని దాన్ని అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ పిల్లలకి మీరు పుస్తకాన్ని పరిచయం చేసినప్పుడు మొదట్లో దగ్గరుండి కూర్చోబెట్టి చదివించండి. ఆ తర్వాత కాలక్రమంగా వాళ్ళు చదువుతూ దాన్ని అలవాటు చేసుకున్నప్పుడు అందులో ఉన్న కంటెంట్ ని పెంచుతూ వెళ్ళండి. మొదట 2-3 లెటర్ వర్డ్స్ ని ప్రాక్టీస్ చేస్తున్న పుస్తకాలని కొంచెం కంటెంట్ లోతుగా ఉండేలాంటి బుక్స్ ని వాళ్ళకి ఇవ్వండి. స్టోరీ బుక్స్ లోనే వాళ్ళు చదివిన తర్వాత ఆ స్టోరీని మీతో షేర్ చేసుకోమని చెప్పండి. మీతో వాళ్ళు షేర్ చేసుకోవడం అనేది హాబీగా మారిపోతుంది. సో బెడ్ టైంలో వాళ్ళు తొందరగా నిద్రలోకి వెళ్ళిపోతారు. అలాగే విజువలైజేషన్ కూడా వాళ్ళకి చాలా బాగా పెరుగుతుంది. సో ఒక కథని టీవీలో కానీ మొబైల్లో కానీ చూడటం వేరు, బుక్ లో రీడ్ చేయడం వేరు. బుక్ లో రీడ్ చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి ఒక విజువలైజేషన్ అనేది ఉంటుంది. క్రియేటివ్ లెవెల్స్ మన వాళ్ళకి పెంచిన వాళ్ళం అవుతాం అనమాట. సో ఆ రకంగా మీ పిల్లల మేధస్సుని మేధాశక్తిని పెంచిన వాళ్ళు అవుతారనమాట. ఫ్రెండ్స్, బుక్ రీడింగ్ తో పాటు కొన్ని ఇన్స్పిరేషన్ కథలు కూడా మీ పిల్లలతో మీరు షేర్ చేసుకోండి. అలాగే ఇంట్లో కొన్ని ఫోటో ఫ్రేమ్స్ కూడా పెట్టుకోండి. మీరు ఎవరినైతే ఆదర్శంగా అనుకుంటారో వాళ్ళ ఫోటో ఫ్రేమ్స్ మీరు పెట్టుకోవడం వల్ల మీ పిల్లలకి వాళ్ళ గురించి అప్పుడప్పుడు టాపిక్ వచ్చినప్పుడు ఇన్స్పైర్ గా ఉండే వాళ్ళ స్టోరీస్ చెప్పడం ద్వారా వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది. మన చుట్టూ సక్సెస్ పీపుల్ ని చూసినప్పుడు, వాళ్ళకి సంబంధించిన బయోగ్రఫీస్ మనం చదివినప్పుడు, లేదా వాళ్ళ గురించి మనం వింటున్నప్పుడు ఒక రకమైన ఇన్స్పిరేషన్ కలుగుతుంది ప్రతి ఒక్కరికి. సో అలాంటి జాగ్రత్తలు కూడా మీ ఇంట్లో పాటించండి. లైక్ రాజుల బొమ్మలు కానీ, లేకపోతే మహానుభావులు వివేకానంద కానీ, ఎవరెవరిని గౌతమ బుద్ధ కానీ, ఎవరిని ఫాలో అవుతున్నట్టయితే మీ ఆలోచనలు ఎవరికి దగ్గరగా ఉంటే ఆ మహానుభావుల ఫోటోలను కూడా పెట్టుకోండి. ఆ ఫోటో ఫ్రేముల వల్ల కూడా మీ పిల్లల్లో చాలా మార్పు కలగవచ్చు. ఫ్రెండ్స్, ఇవాల్టి వ్లాగ్ ఇది. మరొక మంచి వ్లాగ్ తో మళ్ళీ కలుసుకుందాం.